రేణిగుంట మండలం కుట్రమంగళం చెరువు వద్ద ఉపాధి హామీ పనులను రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు, వ్యవసాయ శాఖ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసిరాజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని వారు మండిపడ్డారు. పని దినాల సంఖ్యను పెంచడంతో పాటు రోజువారీ వేతనాన్ని కూడా వెంటనే పెంచాలని అన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్నా కూలీలకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పని దినాలను 200 రోజులకు పెంచి వేతనాన్ని 600కు పెంచాలి. ఈ డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 2వ తేదీన రేణిగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపడుతున్నామని తెలిపారు. 200, 300 ఒక రోజు కంటే నీకు ఎంత వస్తుంది? 20,000, 18,000 కూడా మనకు రాదు. 30 రోజులు పని చేస్తే 30 రోజులు 18,000, 12,000 కూడా రాని వాళ్ళు నువ్వేం బతకగలుగుతావు? ఎక్కడి నుంచి బతకగలుగుతావు? 10,000 రూపాయలు వస్తుంది అంటే ఎక్కడి నుంచి బతకగలుగుతామని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మన హక్కు ఎప్పటికీ మన బానిసలు కాదు. ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మన బానిసలు మాత్రం ఎప్పుడు కాదు. ఇది మన హక్కు. పార్లమెంట్లో చేసిన హక్కు, పార్లమెంట్ సాక్షిగా ఆనాడు మన్మోహన్ సింగ్ చేసిన హక్కు. కాబట్టి ఈ హక్కుని మనం కాపాడుకునేదానికి మన అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరు వచ్చినా అడగండి, దాని తప్పులే. మన ఏమి వాళ్ళ జొత్తు కోసం. ఈరోజు రేణిగుంట మండలంలో 19 పంచాయతీలు కూడా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని చెప్పి స్పష్ట డిమాండ్. రెండవది ఇప్పుడే చెప్పారు, రేటు పెంచాలి. రేటు పెంచకపోతే చాలా కూలి వాళ్ళకి కూడా కూలి దక్కే పరిస్థితి లేదు. ఈరోజు కూలి పైన ఆధారపడే కుటుంబాలు, ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డు అంటే కుదరదు. ఎంతమంది కుటుంబంలో ఉండారో అంతమందికి జాబ్ కార్డు ఇవ్వాల్సిందే. మొట్టమొదటిగా డిమాండు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతమంది పని కల్పించాలో, పని కావాలనుకుంటారో అంతమందికి జాబ్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దాన్ని కూడా రేపు 2వ తేదీ జరిగే ధర్నా కార్యక్రమంలో డిమాండ్ చేస్తున్నాం. ఏపీఓ మేడం గారు కూడా దానికి రాయాల్సిందే. దానికి కావాల్సిన కలెక్టర్ గారు కూడా సరి తీసుకోవాల్సిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపైన దృష్టి పెట్టాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దళిత, గిరిజన, పేద వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాలే ఈ చెరువు పని చేసేది కానీ ఉండేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళకి పని కల్పించాల్సిన బాధ్యత, ఓటు హక్కు ఎంతో అదేవిధంగా ఈ పని కల్పించాల్సిన బాధ్యత కూడా అధికారుల పైన. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరే మార్చేసినాడు. ఇది మహాత్మా గాంధీ పేరుతో పెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దాన్ని ఈరోజు రామ్ జీ అనే పద్ధతిలో రాముడు పేరు జపం చేసేదానికి, హిందూ మతాన్ని రెచ్చగొట్టడానికి పేరు పేర్చుకోవడం జరిగింది. సరే, పేరు మార్చుకున్నాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తా ఉండింది. దాన్ని 60% కుదించేశారు నరేంద్ర మోడీ. అలాగే ఈరోజు 60% కుదించడం వల్ల గతంలో 90% ఇస్తున్నప్పుడే ఈ రాష్ట్రంలో కూలీలకి సక్రమైనటువంటి కూలీలు ఇవ్వకుండా 4 నెలలు 5 నెలలకి కాలయాపన చేసేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఉన్నాయి. మరి 10% ఇస్తున్నప్పుడు అట్టుంటే ఈరోజు 40% రాష్ట్ర ప్రభుత్వం భరించమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయా? కాబట్టి మీ వ్యవసాయ కార్మిక సంఘం, కమ్యూనిస్ట్ పార్టీ, రైతు సంఘాల తరపున డిమాండ్ చేసేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం యథావిధిగా 90% డబ్బులు ప్రభుత్వం కూలీలకు ఇవ్వాలని, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, ఈ పని దినాలు కూడా 200 రోజులు సంవత్సరానికి ఇవ్వాలని, అలాగే ఒక రోజుకి కూలీలు గిట్టుబాటు పద్ధతిలో క్యూబిక్ మీటర్కి 600 రూపాయలు ఒక క్యూబిక్ మీటర్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళకి రానపోని ఛార్జీలు, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించమని చట్టం చెప్తా ఉంది. కొన్ని చోట్ల చట్టాలు అమలు చేయడం లేదు. వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించాలా. మజ్జిగ, ఓవరేజ్ ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్, నీళ్లు, అలాగే టెంట్లు అన్ని వేయాలా. రానపోని ఛార్జీలు ఇవ్వాలా. కాబట్టి పనిని ఎట్టి పరిస్థితుల్లో కాలయాపన చేయకుండా సంవత్సరానికి వీళ్ళు చెప్పిన ప్రకారం 125 రోజులు కాకుండా 200 రోజులు పని కల్పించమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రేపు నెల ఫిబ్రవరి 2వ తారీఖున అన్ని మండల ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి కార్డు హోల్డర్స్ అందరూ కూడా రావాలని చెప్పి మేము పిలిపిస్తా ఉన్నాం.